సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చర్యాల ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ ఎంపీగా ఉన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా ఉన్నారు. అయితే ఈరోజు చర్యాలలో ఈ 11 సంవత్సరాల్లో భారతదేశంలోని అభివృద్ధి గురించి, అదేవిధంగా గతంలో ఈ దేశాన్ని 75 సంవత్సరాలు మన కళలో ఊహించలే డిజిటల్ భారత్ ఊహించామా? ప్రపంచంలో ఇంత చీపు ఫోన్ సర్వీసెస్ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ఇండియా ద్వారా, యూపీఐ సర్వీసెస్ ద్వారా, గూగుల్ పే, ఫోన్పే వీటి ద్వారా ఈవెన్ బెగ్గర్ కూడా, బిచ్చగాడుతో బిలియనీరు ఇద్దరు, బిచ్చగాడు బిలియనీరు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, లేకుంటే డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ ప్రతి ఒక్కళ్ళు డిజిటల్. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి నెలలో 50 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే అది మోడీ గారి యొక్క విజన్ అని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. 1953లో ఇదే నినాదం, ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు ఒప్పుకోమని. కాశ్మీర్లో మీరు ఇప్పుడు మనం వేరే దేశాలకు వీసా ఎట్లా తీసుకొని పోవాలో అప్పుడు కాశ్మీర్ పోవాలంటే కూడా వీసా తీసుకోవాలి. ఎంత దరిద్రం అంటే నెహ్రూ చేసిన పుణ్యం. కాశ్మీర్ పోవాలంటే కూడా వీసా తీసుకోవాలి. ఆయన వీసా తీసుకోకుండా ప్రొటెస్ట్ పోయినందుకు అరెస్ట్ చేసి జైల్లో చంపేశారు. ఆ రోజు దాని మీద ఎంక్వైరీ చేయాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, ఒక మహత్తమైనటువంటి నేత, వాళ్ళ తల్లి లేఖ నెహ్రూ గారికి రాస్తే ఆయన దాన్ని ఒప్పుకోలేదు. ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ యొక్క నినాదం ఏదైతే ఒక దేశంలో 2 విధానాలు ఉండొద్దన్నందుకు ఆయన్ని బలిదానం చేశారు. అందుకొరకే 23వ తారీఖు నాడు బలిదాన్ దివాస్ మా యొక్క కార్యకర్తలు, నాయకులు అందరూ ఆ రోజు బూతులో వారికి నివాళులు అర్పిస్తూ 11 మొక్కలు నాటుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రామ మందిరం 500 ఏళ్ల నుంచి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నడుస్తుంది. కానీ దాన్ని ఒక డ్రాప్ బ్లడ్ పోకుండా, దాన్ని సమస్యలు లేకుండా రామ మందిర నిర్మాణం చేయటమే కాకుండా ప్రాణప్రతిష్ఠకు చేసినటువంటి ఘనత మోడీ గారు. అదేవిధంగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి, అదేవిధంగా ఎరువుల సబ్సిడీ, ఇవన్నీ చేయటం మోడీ గారి యొక్క ఘనత. ఇంకోటి శక్తిమాన్ భారత్. గతంలో ఓ కసబ్గాడు 120 మందిని చంపితే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. కానీ మోడీ గారు ఈరోజు ఒక్క ఇన్సిడెంట్ అయినా, సర్జికల్ స్ట్రైక్ కానీ, బాలకోట్ స్ట్రైక్ కానీ, మన ఆపరేషన్ సింధూర్, ఈరోజు భారతదేశాన్ని శక్తిమాన్ భారతదేశంగా మార్చిన ఘనత మోడీ గారు. అదేవిధంగా గతంలో మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. మీకు తెలుసో లేదో, బ్రహ్మోస్ ఖర్చు అయ్యేది 25 కోట్లు ఒక్కొక్కటి, కానీ F-16 5,000 కోట్లు ఒక్కొక్కటి. మన దేశీయ ఉత్పత్తి చేసినటువంటి బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, పినాకా కానీ, నాగాస్త్ర కానీ మోడీ గారి హయామ వచ్చిన తర్వాత అద్భుతంగా ఆత్మనిర్భర్ కింద మనం
మన ఆయుధాలు మనం తయారు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతోని అత్యుత్తమైనటువంటి ఆయుధాలను తయారు చేసే సత్తా భారతదేశానికి ఉందని నిరూపించుకున్న ఆపరేషన్ సింధు ద్వారా కేవలం మన 26 మంది హిందువులను చంపితే ప్రతీకారంగా 26 నిమిషాల్లో 9 టెర్రరిస్ట్ స్థావరాలని దాదాపు 11 పాకిస్తాన్ మిలిటరీ బేసల్ని విధ్వంసం సర్వనాశనం చేసినటువంటి ఘనత మన మోడీ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 6-7 దేశాలు ఈ డిజిటల్ ఏదైతే సౌలభ్యం అమెరికాలో కూడా లేదు, చైనా కూడా లేదు. ఈరోజు భారతదేశ ప్రజలు ఎంత డిజిటల్ ప్రజలైపోయారంటే ఫస్ట్ క్లాస్ పాస్ కాకముందుకే పేమెంటు, స్విగ్గీ పేమెంటు అంతా తెలుస్తుంది. అదేవిధంగా ఆర్థిక భారత్ ఈరోజు ప్రపంచంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం 11వ స్టేజ్లో ఉన్నాం. ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. అందుకొరకే గౌరవిస్తున్నారు ప్రపంచంలో మనకు. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ మీకు ఇదివరకే చెప్పడం జరిగింది, టాయిలెట్స్. అదేవిధంగా నారీ శక్తి. ఈరోజు మోడీ గారు వందన కింద 33% రిజర్వేషన్. రేపు ఇక్కడ ఎవరు ఉంటారో మేము ఉండకపోవచ్చు. ఇప్పుడు మా విజయలక్ష్మి గారు ఉంటారా? సరే అమ్మ, మా ఉమా చెల్లె ఉంటుందో, మహిళలు ఇంకెవరో ఉంటారో. 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించి పాకిస్తాన్ కేవలం 2 లేడీస్, యోమికా సింగ్, ఖురేషి, ఇద్దరితోనే పాకిస్తాన్కు గుణపాఠం చెప్పినటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఆరోగ్య భారత్ కింద ఈరోజు 5 లక్షల ఉచిత బీమా ఆయుష్మాన్ భారత్ కింద కల్పిస్తున్నటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా వయోవందన స్కీమ్ కింద 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకు, ఆయనకి ఆస్తుపాస్తులకు సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్లకు 5 లక్షల బీమా కనిపిస్తుందో. దురదృష్టవశాత్తు ఇక్కడ మోడీ గారి ఫోటో ఉండకూడదని ఒక కుబుద్ధితో, నేరో మైండెడ్స్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేయకుండా ఈరోజు అడ్డుపడుతుంది. అది వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 100% 10 సంవత్సరాలు ఒక అవినీతి ప్రభుత్వాన్ని, అహంకార ప్రభుత్వాన్ని, అణిచివేత ప్రభుత్వాన్ని చూశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సొల్లు ఎక్కువ, సబ్జెక్టు తక్కువ. డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే జీరో. ఇప్పుడు మన తబాస్పల్లి ఉంది, దేవతలకెళ్ళి నీళ్లు రావాలి. ఈ సంవత్సరం దాని నుంచి వస్తున్నాయా? రావట్లేదు. పంటలు ఎండిపోతున్నాయి. కనీసం బ్యారేజ్ ఎప్పుడో కట్టింది ఏ దేవాదుల ప్రాజెక్ట్ కింద, అక్కడ వాటరు పుష్కలంగా అవైలబుల్ ఉంది. కనీసం తబాస్పల్లి రిజర్వాయర్ను నింపలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు? 6 గ్యారెంటీలు. ఈరోజు 6 గ్యారెంటీలు. రైతు బంధు అన్నారు, 10,000 ఏమన్నారు, 15,000 ఇస్తామన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మిత్రులు గమనించాలి, మన తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 వ్యవసాయ భూమి ఉంది. 1,52,00,000. ఇప్పటి వరకు 4 కార్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. 4 కార్లు అంటే 15,000 ఎకరం చొప్పున 90,000 కోట్లు రైతులకు చెల్లించాలి. ఇప్పటి వరకు 9,000 కోట్లు కూడా చెల్లించలేదు. మొన్న కూడా బటన్ నొక్కినా అంటున్నారు. కానీ చాలా, అది కూడా మండలానికి 2-3 గ్రామాలే, అక్కడక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలకు తప్పితే, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, రాబోతున్నాయని ప్రజలు ఓట్లు అడిగితే చెప్పుల దండేస్తారేమని భయంతో ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు. ఈరోజు రుణమాఫీ సంగతి అయితే దేవుడు ఎరిగాం. అదేవిధంగా ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారిదంతా డైవర్షన్ పాలిటిక్స్. గతంలో హైడ్రా అన్నారు,
కొద్ది రోజులేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద రాజకీయం తిప్పిండు, కొద్ది రోజుల్లో ఇల్లు కూలటం తిప్పిండు, ఇప్పుడు కొత్తగా బంకచర్ల ఏట్లే కూట్లే రాయి తీయలేనాడు, ఏట్లే రాయి తీసినట్టు ఇంతవరకు నువ్వు వచ్చినాక ఏం ప్రాజెక్ట్ కట్టినావు? ఎల్లంపల్లి నుంచి ఎంత వాటర్ లిఫ్ట్ చేసినావు? మేడిగడ్డ కొంగిపోయిన దానికి ఏమన్నా రిపేర్లు చేసినావా? ఆ మోటార్లను ఏమైనా ఆన్ చేసినావా? గోదావరి నీళ్ళు ఏమైనా ఆపి మనం ఉపయోగిస్తున్నావా? దేవాదులో సమ్మక్క సారక్క బ్యారేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, అక్కడి నుంచి ఏమైనా నీళ్లు లిఫ్ట్ చేస్తున్నావా? మొదలుపెట్టినటువంటి ఏదైతే సొరంగం ఉందో ఎస్ఎల్బిసి టన్నల్ అది కూడా కూలిపోయింది. చేతగాక చేయటానికి స్తోమత లేక బంకమట్టి అని ఈరోజు కొత్తగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, మీడియా మిత్రులకు తెలవాలి, ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల్లో 2000 నుంచి 3000 టీఎంసీలు గోదావరి నుంచి సముద్రంలో కలుస్తుంది. 2000 నుంచి 3000 టీఎంసీలు. మీ అందరికీ తెలుసు, గోదావరిలో నదిలో నీళ్ళు వచ్చేది కేవలం జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలే. ఆ 3000 టీఎంసీలలో కనీసం 30 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేయట్లేదు. 30 టీఎంసీలు. ఆ కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టిండ్రు, 1,00,000 కోట్లు పెట్టిండ్రు, ఇప్పటివరకు 20 టీఎంసీలు కూడా ఎత్తలేదు. ఆడో రకం ఈడో రకం అన్నట్లు ఉందని. అందుకొరకు ఈ యొక్క ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజల్ని కోరుకుంటున్నా. బీజేపీని ఎందుకు ఆదరిస్తానంటే ఈరోజు డబుల్ ఇంజన్ గ్రోత్ ఉంటుంది, కరప్షన్ లెస్ గవర్నమెంట్ ఉంటుంది, పారదర్శక గవర్నమెంట్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. బీజేపీలో తుడుముకాళ్ళు ఎవరు ఉండరు, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఖచ్చితంగా తెలంగాణకు స్వర్ణంగం అవుతుంది. అందుకని వచ్చే ఎన్నికలైనా కూడా కమలం పార్టీ గుర్తుకు ఓటేయాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఊహించే ముందు ప్రధానంగా 2-3 అంశాల మీద. ఒకటి, గత 11 సంవత్సరాలు మోడీ గారు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వారు చేసినటువంటి పనులు, వారు 11 సంవత్సరాల ప్రధానమంత్రి సమయంలో అచీవ్ చేసినటువంటి మేజర్ అచీవ్మెంట్స్, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మూడింటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు వచ్చాక భారతదేశం యొక్క కీర్తి, ప్రెస్టేజ్ యావత్ ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎక్కింది. ఈరోజు డెవలప్మెంట్ కానీ లేదా సంక్షేమం కానీ 2 సమపాలలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన ప్రధాని మోడీ గారు. ఈరోజు పేదల సంక్షేమం కొరకు కని విని ఎరగని రీతిలో ప్రపంచంలో ఏ దేశంలో చేయనటువంటి 82 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు గతంలో ఎవరికి 50% కూడా బ్యాంక్ అకౌంట్ లేకుండే, మోడీ గారు వచ్చిన తర్వాత జన్ధన్ ఆధార్ మొబైల్ స్కీమ్ కింద 99% మందికి ఇంక్లూడింగ్ మహిళలకు బ్యాంక్ అకౌంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో దేశంలో 50% మంది కట్టెలపోయి ఉండే, కానీ ఈరోజు 99% మందికి సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. భారతదేశం ఎంతో ప్రగతి చెందిన గతంలో 30-40% వరకే మరుగుదొడ్లు ఉంటాయి, ముఖ్యంగా మహిళలకు ఎంతో అవమానకరంగా. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు 99% గ్రామాలు కానీ పట్టణాలు కానీ మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు 4 కోట్ల మందికి సొంత ఇల్లు, అది కూడా మహిళలకు కట్టించడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి జీవన జ్యోతి కానీ,
సురక్ష యోజన ద్వారా కానీ అటల్ పెన్షన్ యోజన ద్వారా కానీ దాదాపు 10-15 కోట్ల మందికి నామినల్ 12 రూపాయలకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పించడమే కాకుండా ఏ వృత్తి ఉన్నా కూడా 3,000 పెన్షన్ వచ్చే విధంగా అటల్ పెన్షన్ యోజన చేయటం జరిగింది. రెండో అంశం, ఇవన్నీ సంక్షేమం. రెండో అంశం అసాధ్యం అనుకున్నటువంటి ఆర్టికల్ 370 రద్దు మోడీ గారు చేశారు. ఈరోజు ఆర్టికల్ 370 కాశ్మీర్లో రద్దు చేసి కాశ్మీర్ని పూర్తి స్థాయిలో భారతదేశాన్ని కలిపినటువంటి ఘనత మోడీ గారు. మీరందరూ యువకులు, పుట్టలేదు అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 ఏర్పాటు చేయటం వల్ల కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంలో కలవాలి. నెహ్రూ చేసిన పుణ్యం అంటూ. మీకు తెలుసో లేదో, కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్య కొరకు భారతదేశం 14 లక్షల కోట్ల ఖర్చు పెట్టింది. 14 లక్షల కోట్ల భారతదేశం అంటే నెహ్రూ గారు సృష్టించిన సమస్యను తీర్చడానికి 40,000 మంది చనిపోయారు. 40,000 మంది. మోడీ గారు రాకముందుకు మీ అందరికీ తెలుసు, భారతదేశంలో హైదరాబాదులో గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, మక్కా మసీదులో కానీ, బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ బాంబ్ బ్లాస్ట్లు. అది మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో దేశంలో ఒక్క తీవ్రవాద చర్య కూడా జరగలేదు. కాశ్మీర్లో కూడా మోడీ గారు రాకముందుకు 40,000 మంది చనిపోతే, ప్రత్యేకించి సెక్యూరిటీ సిబ్బంది చనిపోతే ఎక్కువ మంది. మోడీ గారు వచ్చిన తర్వాత 1,400కి పడిపోయింది ఈ 11 సంవత్సరాల్లో. ఆ 1,400 కూడా అత్యధికంగా టెర్రరిస్టులు చనిపోవటం జరిగింది. అది మోడీ గారు చేసినటువంటి ఘనత. రేపు 23వ తారీఖు నాడు బలిదాన్ దివాస్ ఉన్నారు. బీజేపీ మూల పురుషుడు అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని. ఈ తరానికి తెలవాలి వారు చేసినటువంటి త్యాగం ఈరోజు భారతదేశ పటిష్టకి ఎట్లా పనికొచ్చింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారితో కాంగ్రెస్లో ఉండే, కానీ ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు ఉండొద్దని ఆర్టికల్ 370 పూర్తిగా వ్యతిరేకించి ఆయన కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి భారతీయ జనసంఘ్ను స్థాపించడం, అదే బీజేపీగా మారి ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయింది. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.